వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో ఏదైతే ఇప్పటివరకు మనము అమీ బ్రోకర్‌లో 2 గ్రీన్, 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తున్నామో, అది ఇప్పుడు మనము ట్రేడింగ్ వ్యూలో అందిస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఇది మనకు ట్రేడింగ్ వ్యూలో అందుబాటులో ఉంటుంది. సో ఎవరికైతే ట్రేడింగ్ వ్యూలో ఈ స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, మీ ట్రేడింగ్ వ్యూ ఐడీని మా వాట్సాప్ నంబర్‌కి పంపేయండి. మీకు అప్డేట్ చేసి ఇస్తాను. సో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది? ఆల్రెడీ డిస్కషన్ చాలా సార్లు చేసుకున్నాము. ఈవెన్ దో ఒకసారి ట్రేడింగ్ వ్యూకి వచ్చాం కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడొచ్చేసి మీకు విజిబుల్‌గా 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి షార్ట్ ఇచ్చాము. సో షార్ట్ రాగానే ఇది ఏ పాయింట్‌లో షార్ట్ వచ్చిందనేది క్లియర్‌గా ఇక్కడ మీకు లేబుల్‌లో మెన్షన్ అయి ఉంటుంది. సపోజ్ ఈ క్యాండిల్‌లో మీకు ఎంట్రీ లెవెల్ ఇక్కడ ఇచ్చాను. 24,192. సో క్లియర్‌గా ఇక్కడ మీకు కనబడుతుంది. సో 2 క్యాండిల్ స్ట్రాటజీ ఎంట్రీ లెవెల్ అంటే 24,192 దాటితే ఆటోమేటిక్‌గా ఇది ట్రేడ్ తీసుకుంటుంది. సో ప్రీవియస్ క్యాండిల్ హై ఇస్ ద స్టాప్ లాస్. ఎందుకంటే 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి దీని హై ఇస్ ద స్టాప్ లాస్. సో ఇక్కడ మీకు విజిబుల్‌గా దాని స్టాప్ లాస్ కూడా మెన్షన్ అయింది. దాని స్టాప్ లాస్ 24,234. అండ్ ఇక్కడ నుంచి ఈ స్ట్రాటజీలో మీకు ఎంతవరకు మాక్సిమం ప్రాఫిట్ ఇచ్చిందో కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ పెట్టాము. టార్గెట్ వచ్చేసి దాదాపుగా అన్‌లిమిటెడ్ వదిలేసాము. అండ్ ఈ స్ట్రాటజీలో మాక్సిమం అంటే ఈ స్ట్రాటజీ ఇక్కడ నుంచి ఎస్ఎల్ కొట్టేలోపు, సో ఈ పాయింట్ ఆఫ్ నుండి మనకి ఈ పాయింట్ ఆఫ్ వరకు ఎస్ఎల్ హిట్ అయింది. సో ఈ ఎస్ఎల్ హిట్ అయ్యే లోపు మనకు మాక్సిమంగా 46 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. సో అదే విధంగా మళ్ళీ మనకు బై వచ్చేసింది. బై వచ్చిన తర్వాత కూడా మాక్సిమం ఎన్ని పాయింట్లు ఇచ్చిందో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. 37.5 పాయింట్స్. సో ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో ఎన్ని పాయింట్లు ఈ స్ట్రాటజీ ద్వారా మనకి మాక్సిమం ప్రాఫిట్ వస్తుందని ఒక ఐడియా కనబడుతుందనేసి ఇక్కడ డిస్ప్లే కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిన ఇన్ఫర్మేషన్, మళ్ళీ ట్రేడ్ ఎక్కడొచ్చింది, దాని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాం. సో ప్రతిదీ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ట్రేడ్ ఎక్కడొచ్చింది, ట్రేడ్ ఎగ్జిట్ కూడా క్లియర్‌గా కనబడతాయి. అండ్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ మీకు బ్యాక్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్ట్రాటజీ యొక్క ట్రేడ్స్ కరెక్ట్‌గా తీసుకుంటుందా లేదా, అండ్ ఇందులో ఎట్టి పరిస్థితిలో రీపెయింట్ అనే ఇష్యూస్ ఉండవు. సో రీపెయింట్ లేకుండానే ఈ స్ట్రాటజీని డిజైన్ చేశాము. రీపెయింట్ ఇష్యూస్ ఎట్టి పరిస్థితిలో ఇది రాదు. అండ్ ఎక్కడ ట్రేడ్స్ పడుతున్నాయి, ట్రేడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీలో ఎక్కడ కూడా ట్రైలింగ్స్ గానీ, ఏది గానీ ఇవ్వలేదు. బై డిఫాల్ట్‌గా ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఏంటి వచ్చేస్తుంది అనేది కూడా వి కెన్ చెక్ క్లియర్‌లీ. సో నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ 15 ఇయర్స్ డాటా ఉంది. ఆ 15 ఇయర్స్ డాటాస్ కూడా నేను మీకు చెక్ చేసి ఇచ్చాను. సో అతి తక్కువ మనకి డ్రాడౌన్ ఉన్న స్ట్రాటజీ యాస్ పర్ నా దగ్గర ఉన్న వాటిలలో ఇది బెస్ట్ స్ట్రాటజీగా ఉంది. ఎందుకంటే డ్రాడౌన్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఇది ప్యూర్‌లీ ఇంట్రాడే స్ట్రాటజీ. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా టైమ్ అడ్జస్ట్‌మెంట్ కావాలనుకుంటే ఇక్కడికొచ్చేసి జస్ట్ ఈ సెట్టింగ్ బటన్ క్లిక్ చేయండి. మీకు కావాలంటే ఏ టైం నుంచి ట్రేడ్ కావాలో ఆ టైం నుంచి కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీరు కమోడిటీకెళ్లారనుకోండి, అకార్డింగ్ టు కమోడిటీ టైమింగ్స్ ప్రకారం ఇది మార్చుకుంటే ఇది మీకు కమోడిటీ ట్రేడింగ్ కూడా పనికొస్తుంది. సో ఒకసారి ఈ స్ట్రాటజీని టెస్ట్ చేయండి. మీకు ఎవరికైనా స్ట్రాటజీ ట్రయల్ కావాలనుకుంటే మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ నాకు పంపియండి. నేను మీకు అప్డేట్ చేసిస్తాను. సో థాంక్ యూ అండి.